ఏదైతే అమెరికా టూర్, ఆ తర్వాతన కొరియా టూర్, ఇది రేవంత్ రెడ్డి వరుస టూర్లు 10 రోజుల పాటు అనుకున్నటువంటిది. అందులో తాజాగా డ్రైవర్లెస్ కార్ ఎక్కి తిరిగారు. డ్రైవర్లెస్ కార్ అనేది విదేశాల్లో ఇప్పుడు ఆల్రెడీ టెస్లాతో పాటుగా చైనా కంపెనీలు కూడా రన్నింగ్లోకి తీసుకొచ్చింది. టెస్లాయే ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. అంటే మనం ఎక్కి కూర్చుని మనకు కావాల్సినటువంటి ప్లేస్ని దాంట్లో ఫిక్స్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు స్విగ్గీకి లేకపోతే ఓలాకి వీటికి పెడుతున్నటువంటి తరహాలో ఆటోమేటిక్గా అదే తీసుకెళ్ళిపోతుంది. మన దేశంలో అయితే చిన్న చిన్న గల్లీలు లేకపోతే నదుల్లోకి కాలువల్లోకి చూపెడుతుంటుంది కాబట్టి ఏది మన జీపీఎస్లో ఉన్నటువంటి లోపం అది. అదే అక్కడ మాత్రం రోడ్లు కూడా విశాలంగాను సిస్టమేటిక్గానే ఉంటాయి కాబట్టి 99% యాక్యురసీతో ఉంది. అది ఎక్కి ట్రయల్ వేసి చూశారు. కాకపోతే రేవంత్ గారు శ్రీధర్ గారితో కలిసి చేసినటువంటిది బాగానే ఉంది, కానీ అది ఆస్వాదించండి, కానీ తెలంగాణకు మాత్రం తేవాలనుకోబాకండి. ఎందుకంటే అమెరికా లేదా యూరప్ దేశాల్లో విదేశాల్లో ట్రాఫిక్లో ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అంటే సిగ్నల్ లైట్ అయినా లేకపోతే బండి తోలే విధానం, కారు తోలే విధానం అయినా ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఎక్కడ రూల్స్ని అధిగమించరు. మన దగ్గర ఇట్లా కారు వెళ్తుంటే ఉన్నట్టు ఒకడు వస్తాడు, ఎట్లా వెళ్తాడు, ఒక ఆటో వస్తే ఎట్లా వెళ్తుంది. అట్లాంటి ఆకస్మిక పరిస్థితుల్ని ఎదుర్కోగలిగేటటువంటి, దానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకోగలిగేటటువంటి టెక్నాలజీ వాటిలో లేదు. ఏది ఇప్పుడు డ్రైవర్లెస్ కారు. కాబట్టి అవి మాత్రం హైదరాబాద్లో పెట్టాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి.